నమస్కారం అండి, దిస్ ఇస్ హ్యాష్ట్యాగ్ యూ. ప్రకాష్ రాజ్కి ఏం పని పట్టలేదు, నాకు ఒకటి అర్థమైంది. అసలు ఇతను ఓటు ఎక్కడుందో కూడా నాకు అర్థం కాదు. ఆంధ్ర సమస్యల మీద వచ్చేస్తాడు, తెలంగాణ సమస్యల మీద వస్తాడు. జస్ట్ బికాజ్ యూఆర్ అన్ ఇండియన్. ప్రతి ప్రాంతంలోనూ అన్నిట్లోనూ కెలకడం అవసరమా? ప్రతిరోజు ప్రతి ఒక్కళ్ళని రెచ్చగొట్టడం అవసరమా? పవన్ కళ్యాణ్ గారి పైన మళ్ళీ పడ్డాడు. ఏంటి తన సమస్య నాకు అర్థం కావట్లా. ఒకప్పుడు మా అసోసియేషన్లో నుంచోడానికి బ్యాకింగ్ మెగా ఫ్యామిలీ నుంచే తీసుకున్నాడు, అది మర్చిపోతాడు. దాని తర్వాత ఎన్నో సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారు రోల్ ఇప్పించిన విషయం మర్చిపోతాడు. కానీ ఎప్పుడైతే ఎక్కడైతే బీజేపీ ఉంటుందో అక్కడక్కడ ప్రకాష్ రాజ్ ఉంటాడు. ప్రకాష్ రాజ్కి జగన్తో ప్రాబ్లం ఉండదు, ప్రకాష్ రాజ్కి కేసీఆర్ కేటీఆర్ వీళ్ళతో ప్రాబ్లం ఉండదు. ఈవెన్ మొన్న పెట్టిన పార్టీ ఏంటి టీఆర్ఎస్ 2.0 కవిత పార్టీతో కూడా ప్రాబ్లం ఉండదు. కానీ ప్రకాష్ రాజ్కి ప్రాబ్లం వల్ల వచ్చేది పవన్ కళ్యాణ్, బీజేపీ, టీడీపీ వీళ్ళపైన పడతానే ఉంటాడు. నిన్న నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు, మీకు వస్తుంది చూడండి. అ లీడర్ వర్డ్ ఇస్ ఫైనల్, నన్ హ్యావ్ సీన్ డెవిల్స్ అండ్ డెమన్స్ ఇన్ హిస్ పాత్. హీ ఆల్సో నోస్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్. వాళ్ళు పవన్ కళ్యాణ్ ద పీపుల్స్ లీడర్ అని చెప్పి ఆయన వెళ్ళే బాటలు, ఆయనకు ఎదురయ్యే దుష్ట శక్తులు ఆయన గురించి ఆయనకే తెలుసు. లీడర్ వర్డ్ ఎప్పుడు ఫైనలీ అది జనసేన పార్టీలో వాళ్ళకున్న కార్యకర్తల గురించి అవనండి ఇన్ జెనరిక్ స్టేట్మెంట్ ఆయన చేసుకున్నారు. దాంట్లో తప్పే ఉంది, నిజంగా దీంట్లో తప్పేం లేదు. ఆయన ఒక స్టేట్మెంట్ చేసుకున్నారు. దాని తర్వాత షట్ యువర్ డౌట్స్ అంటే మీ డౌట్స్ అన్ని షట్ చేయండి, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్స్. ఎందుకంటే అందరికీ 100 అభిప్రాయాలు ఉండొచ్చు, దాన్ని లోపల పరిష్కరించుకోవాలి. బయటకు వచ్చిన తర్వాత ఒక లీడర్ చెప్పిన మాట ప్రకారమే వెళ్ళాలి. రాజకీయంగా ఇలాగే జరుగుతుంది ఎక్కడైనా కూడా. నాగబాబు గారు జనసేనలో ఉండి ఆయన ఒక ట్వీట్ చేశారు, మళ్ళీ వచ్చేస్తాడు. ఏదో నాకు దోల్ తీరలేదు, లేపు కొట్టించుకోవాలన్నట్టు ప్రకాష్ రాజ్ వస్తాడు. వాట్ డూ యూ మీన్ బై షట్ యువర్ డౌట్స్, సైలెన్స్ యువర్ టంగ్ అండ్ ఫాలో ద లీడర్ వితౌట్ క్వశ్చన్? మేము గొర్రెలం కాదు, బానిస బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు, ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా నేనే నాయకుడిని అనుకున్న వాడైనా సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది, అర్థమైందా అని చెప్పాను. అంటే నీకు ఇక్కడ ఏమంత పెద్ద తప్పుగా అనిపించింది? కాదు ప్రకాష్ రాజు, నువ్వు ఒక వివాదంలో ఉండాలనుకుంటావు. ఇప్పుడు సీతారాముల గురించి నువ్వు లక్కీ అని పిచ్చివాగుళ్ళు వాగితే జనాలందరూ చెప్పులు తీసుకుని తిరగబడ్డారు నీకు. అప్పుడు బుద్ధి రాలేదు. పోనీ దానికి అపాలజీ చెప్తావా? చెప్పవు. మీ మదర్ ఏమో క్రిస్టియానిటీ బిలీవ్ చేస్తే ఆవిడ లాస్ట్ రైట్స్ క్రిస్టియానిటీని అనుసరించి చేస్తావు. అలాగే ఒక పార్టీలో ఉన్న వ్యక్తులు, జనసేన కార్యకర్తలు అవనండి, జనసేన లీడర్స్ అవనండి, పవన్ కళ్యాణ్ గారిని అదే రీతిలో ఆరాధిస్తారు. వాళ్ళకి ఆయన మాటే దైవశాస్త్రం అనుకుంటారు. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ నువ్వు చెప్పి సపోర్ట్ చేసే ఏ బుడబుక్కల పార్టీలైనా కూడా, నేను అన్ని పార్టీలని అంటాను. ఇంకా నీకు దోలు ఎలా తీరాలో నాకు అర్థం కావట్లేదు. ఏ పార్టీ అయినా కూడా నాయకుడు ఏం చెప్తేనే అది ఫాలో అవుతారు. వాళ్ళకి ఇంటర్నల్ డిబేట్స్ ఉంటే వాళ్ళకి వాళ్ళు పరిష్కరించుకుంటారు. జెనరిక్ స్టేట్మెంట్స్లోనూ ఇన్వాల్వ్ అయిపోతావు, పార్టీ పరంగా వాళ్ళు పెట్టుకున్న ట్వీట్స్లోనూ ఇన్వాల్వ్ అయిపోతావు, ప్రతి దాంట్లోనూ వేలెత్తి చూపిస్తావు. నీ జస్ట్ ఆస్కింగ్ గోలతో నువ్వు ఒక పబ్లిక్ న్యూసెన్స్ కింద మారావు. నువ్వేమనుకుంటావు అంటే నీ అపీరెన్స్కి, నీ స్టైల్కి, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి నీకంటే మేధావి ఇంకోటి లేడు అనుకుంటావు. అసలు నీ అపర మేధావితనం దేనికి పనికిరావాలో దానికి పనికిరాదు. అసలు నీ గురించి ఉన్న కంప్లైంట్స్ ఏంటంటే షూటింగ్లు కూడా టైం వెళ్ళవు. యూ డోంట్ ఈవెన్ రెస్పెక్ట్ ద టైమ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. నీ గురించి ఇంతమంది నువ్వు చెప్తుంటే నువ్వు కూర్చుని జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ఎక్కడో ఫామ్ హౌస్లో లైఫ్ని ఎంజాయ్ చేయకుండా కూర్చుని స్టేట్మెంట్స్ ఏంటి? రెండోది, ఇదేమన్నా ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ షుడ్ ఫాలో వితౌట్ క్వశ్చనింగ్ అని అడిగారా? ద పీపుల్ ఆఫ్ తెలంగాణ షుడ్ ఫాలో వితౌట్ క్వశ్చనింగ్ అని అడిగారా? లేకపోతే షట్ యువర్ డౌట్స్ అని అన్నారా? ఇట్ ఈస్ ఫార్ దర్ ఇంటర్నల్ మ్యాటర్. జనసేన వాళ్ళకి రావాలి ఏడుపు. నువ్వు జనసేన కార్యకర్తవా? నీకు మొన్న బండ్ల గణేష్ రాశాడు నువ్వెవడివిరా అని చెప్పి. నీకు అదే రీతిలో స్పందిస్తే కరెక్టా? మొన్న నేను అనుకున్నాను ఎందుకు అంత దాకా వెళ్ళటం, నువ్వెవడిరా అని చెప్పి రాసుకోవడం అని. కానీ ఇంత దరిద్రంగా నువ్వు ఎక్స్టెండ్ అవుతుంటే నీకు చెప్పులు మళ్ళీ త్వరలో వేస్తారు జనసైనికులు. దానికి కూడా నువ్వు వెనకాడవు. యు ఆర్ డిఫరెంట్ లెవెల్ అండ్ ఎక్స్ట్రీమ్. సో ఈరోజు ఏ పని పాట లేకుండా, ఆఖరికి నాగబాబు పెట్టిన ట్వీట్లో కూడా ఈరోజు ప్రకాష్ రాజ్ ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడతాడంటే ఇతని మానసిక స్థితి ఏంటో కొంచెం కమెంట్స్లో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.